చాలా మందికి వల ఏ విధంగా కట్టాలి అనేది తెలియటం లేదు. దాని గురించి ఒక వీడియో మీకు తీయడం జరిగింది. మేము పంపించిన నెట్ ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఉన్న నెట్ మీరు గాబరైపోకూడదు. ఎందుకంటే చాలా మంది ఎంత ఎత్తు ఉంది, మన కర్రలు 6 అడుగులు 7 అడుగులు 8 అడుగులు ఉన్నాయి, ఇదంతా ఎలాగ అవుతుంది, ఎంత కిందకి ఏలబడిపోద్ది అని చాలా మంది అంటారు. అలా చేయకూడదు. ఇలా తయారు చేసి మీకు పంపిస్తాం, గుచ్చేసి మేము గుచ్చేసి పంపిస్తాం అన్నమాట. ఏంటి ఇప్పుడు మీరు పట్టారు కదా, ఈ కట్ట బరువు ఎంత ఉంటది? 2 కేజీల నుంచి 2 కేజీలన్నర వరకు ఉంటుంది. ఎంతండి? 2 కేజీల నుంచి 2 కేజీలన్నర వరకు ఉంటుంది. ఓకే ఓకే. ఇది పొడవు ఎంత ఉంది చూడండి. ఇది యాక్చువల్ గా కట్టతో పొడవు ఎంత ఉంది? ఇది 10 అడుగులు వస్తుంది. ఎత్తు హైట్ 10 అడుగులా? హైట్ 10 అడుగులు వస్తుంది. ఓకే. మీరు ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, మనకి ఈ కన్నము మేము మీదకి తాడు కట్టి ఉంటది. ఇందులోపు మీరు మీ దగ్గర ఉన్న పాత జియా వైర్లైనా, టాటా వైర్లైనా, స్టేకింగ్ వైర్లైనా, లేదంటే మీ దగ్గర ఏవి లేవంటే మేము మా దగ్గర లంగర్ తాడు కూడా మేము పంపిస్తాం. ఈ లంగర్ తాడు మీకు ఫస్ట్ ఎంత బలం ఉందండి ఇప్పుడు మీ దగ్గర ఉన్న లంగర్ తాడు? ఇవన్నీ లంగర్ తాళ్ళు. ఏ సైజ్? ఆ సైజ్ కనిపిస్తుంది. ఈ 4mm వేస్తే మనకు సరిపోతుంది. ఓకే ఓకే. ఇందులో దూర్చాలా? ఇది ఎలా తెలుసంటే, ఫస్ట్ కర్ర నుండి లాస్ట్ కర్ర వరకు ఒక 150 అడుగులు పొడుగు ఉంది అనుకోండి. 150 అడుగుల పొడుగు ఒక లైన్ మీద ఉందని అనుకోండి. ఓకే. ఇది మనకి 220 అడుగుల పొడుగు వస్తుంది ఒక లైన్. ఒక కట్ట 2 కేజీలు అవుద్ది. ఇది 2 కేజీలు బరువా? 2 కేజీలు. ఇప్పుడు ఇది మీరు అన్నారు కదా, ఇది పట్టింది అంతరా? ఇది 2 కేజీలు అండి. 2 కేజీలు 200, 2 కేజీలు 300 వస్తుంది. కట్టతో ఉంటే 10 అడుగులు వస్తుంది పొడవు. అంటే ఇలా నిల్చోబెట్టి ఇలా చేస్తే మీకు 10 అడుగులు వస్తుంది. కానీ మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ మనకి 1వ కర్ర నుండి ఒక 15వ కర్ర వరకు డైరెక్ట్ ఒకటే లంగర్ తాడు ఉండాలి. ఇన్ని అడుగులు సుమారు పొడవు ఉంటదండి. మీ లైన్ ఎంత పొడుగుంటాం? ఒక 100 అడుగులు ఉందనుకోండి. 100 అడుగులు ఉందనుకోండి. ఫస్ట్ 1వ కర్ర నుండి 100 అడుగుల కంటే 12వ కర్ర వరకు మీదకి ఒకే లంగర్ తాడు. ఫస్ట్ కర్ర డైరెక్ట్ ఒకే తాడు ఉండాలి. ఓకే. ఆ డైరెక్ట్ ఒకటో మీదకి ఉండిన తర్వాత సేమ్ కిందకి కూడా అలాగే కట్టాలి. అడుగులో కింద కట్టాలి. కట్టేసిన తర్వాత ఆ చివరి తాడు ఇప్పేసి, ఒక్క నిమిషం అండి, ఇప్పుడు ఏదైతే మధ్యన కర్రలు వేసాం కదండి, ఆ కర్రలకి అది అరెస్ట్ చేయకూడదు, తాడు కట్టొద్దు. ఫస్ట్ కర్రకి లాస్ట్ కర్ర కట్టాలి. ఒకే కర్ర ఉండాలి, ఒకే లంగర్ తాడు ఉండాలి. ఒకే తాడు ఉండాలి డైరెక్ట్. ఓకే, కట్టాం. తాడు చాలపోయినా మధ్యన జాయిన్ చేసుకుని 3 వేసుకుని కట్టుకుంటాం. కానీ డైరెక్ట్ ఒకే తాడు ఉండాలి. ఓకే. ఉండిన తర్వాత ఆ చివరి తాడు ఇప్పేసి ఇందులో మనం తోయాలి. ఎప్పుడైతే కట్టేసామో డోర్ కట్టనికి తోసి, డోర్ కట్టని నడతాం చూసారా, డోర్ కట్టెన్లో స్ప్రింగ్ ఏ విధంగా తోస్తామో ఆ విధంగా ఇది మనం తోసి ఈ కన్నంలో పెట్టాలి. ఈ కన్నంలో ఒక సిప్పి పైనకి అలాగే ఇలాగ కిందన పైన పెట్టిన తర్వాత మళ్ళీ సేమ్ ఈ విధంగా కిందకి కూడా ఉంటది. కిందన కర్రకి ఆ తాడును కూడా ఇప్పేసి పెట్టాలి ఇందులో. ఇదిగోండి. ఓకే, పెట్టాం. ఈ కిందకి ఇది గుచ్చేయాలి. ఓకే. గుచ్చేసిన తర్వాత అప్పుడు ఈ మీద తాళ్ళు ఎప్పాలి. ఒక్క నిమిషం అండి, మీరు చెప్పేదానికి నేను అడుగుతాను. ఇది 10 అడుగుల హైట్ అన్నారు ఇప్పుడు కట్ట. ఇంచుమించుగా రైతులు పాతేది 6 లేకపోతే 7 అడుగుల హైట్ కరపాలి. 7 అడుగులు. మరి ఇది ఉగ్గుగా వచ్చేస్తుంది కదండి. ఇది ఉగ్గు రాదు. అందుకోసం మీకు నేను చెప్తాను. చెప్పండి. ఇది మీదకి లంగర్ తోట కట్టేసిన తర్వాత ఇలాగ ఏలబడిపోతుంది. అలాగే ఏలబడిపోతుంది. అవును. మీరు గాబర అవ్వాల్సిన పని లేదు. ఇది నిల్చోయినది వల. ఇది ఇలాగ సాగినప్పటికి మనకి ఇది 7 అడుగులు వచ్చేస్తుంది. మీరు ఏదన్నారు, ముడిప్పడం ఏదన్నారు. ఇది లంగర్ తాడు తోసిన తర్వాత మళ్ళీ ఆ చివరికి లంగర్ తాడు గట్టి ఎప్పుడు కట్టేయాలి. ఇది లోపల పెట్టేసి కట్టేయాలి. కిందకి పైకి 2 దుక్కులు పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత అప్పుడు ఈ తాడు ఇప్పాలి. ఇప్పేసిన తర్వాత మన ఫస్ట్ కర్ర దగ్గరికి వెళ్ళిపోయి ఈ చివరి వస్తుంది. ఒక చివరి ఉంటుంది. చివరిగా ముందుకు కట్టేయాలి. కట్టేసిన తర్వాత 1వ కర్ర నుంచి 2వ కర్రకి మనం రావాలి. మన ఇది 10 అడుగులు ఉంటది కదా, మనం అలా ముందుకు లాగినప్పటికీ మనకి 6 అడుగులు కావాలంటే ఎంత ముందుకు లాగుతుంటే మీకు అంత డౌన్ అయిపోద్ది. అంటే ఈ పొడవు అనేది పెరిగితే డౌన్ అవుతుంది, నైట్ డౌన్ అవుతుంది అనమాట. ఓకే ఓకే. అయితే మీరు ఎంత ముందుకు లాగుతుంటే నెట్ అంత మీకు 6 అడుగులు ఉంటే 6 అడుగులు, 5 కావాలంటే 5, 7 కావాలంటే 7, 8 కావాలన్నా 8. మీకు ఎంత లూజ్ కడితే అంత హైట్ వెళ్తుంది. ఎంత ముందుకు లాగుతుంటే మీకు అంత డౌన్ అయిపోతుంది. అదే అయిపోయిన తర్వాత ఫస్ట్ కర్ర శుభ్రంగా మీరు కట్టేసిన తర్వాత మీకు 7 అడుగులు కర్రలు ఉన్నాయి అనుకోండి, ఈ వల అలాగ ముందుకు లాగేసి 2వ కర్రకి ఏం చేస్తారంటే, కర్రకి వలకి తాడుకి వేరే తాడుతో మీరు కట్టాలి. తాడుతోని
కట్టేయాలి, ప్యాక్ చేసి వాళ్ళకి లంగర్ తాడుకి కర్రకి మొత్తం కట్టేయాలి. సపోర్టింగ్ మళ్ళీ మన కిందకి జారిపోకుండా. అర్థమైంది. సేమ్ మీదకి ఎలా కడతాము సేమ్ కిందకి కూడా అదే విధంగా. ఓకే ఓకే ఓకే. అలాగా చివరికి వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్ కి మళ్ళీ మనకు ఒక 100 అడుగులు మిగులుతుంది. మళ్ళీ మేము ఇది ఎలా కట్టామో అలా కట్టేసి మళ్ళీ మీరు రెండో లైన్కి వెళ్ళాలి. కట్ చేసేసి పట్టుకెళ్ళి రెండో లైన్కి వెళ్ళాలి. అంతా జరిపేసిన తర్వాత లాస్ట్ కి మీరు కట్ చేయాలి. అచ్చా. అరే ఇది 100 అడుగులు ఉందనేసి మీరు 100 అడుగులు తీసి కట్ చేశారంటే అది 80 అడుగులకి 60 అడుగులకి వచ్చేస్తుంది. చివరికి ఇల్లాక కట్ చేయాలి. మళ్ళీ ఇలా కట్ చేసిన తర్వాత ఇలా ముడేసి దాన్ని కట్టిన తర్వాత కట్ చేయాలి. కట్ చేయాలి. మళ్ళీ రెండో లైన్కి వెళ్ళొచ్చు.